సూర్యాపేట నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రస్తుతం నాతో ఉన్నారు. ఇంకో 2 రోజుల్లో ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది, అలాగే గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? గుడ్. మీ ఫేస్ చూస్తే ఆల్రెడీ ఏదో గెలిచినట్టు సూచనలు సంకేతాలు కనిపిస్తున్నాయి మీరు. లేదు, ప్రజల మద్దతు పెద్ద ఎత్తున ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. అది తప్పకుండా అది మాకు సంతోషం కలిగించే అంశం. ఎందుకంటే ఒక అధికార పార్టీకి జనరల్గా ఎప్పుడైనా సాధారణంగా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఈ మనలాంటి దేశాలు ఉన్న కండిషన్స్లో. కానీ మొదటిసారిగా మనం ఒక విచిత్రమైన వాతావరణం చూస్తున్నాం. కేవలం 4 సంవత్సరాల 3 నెలల పరిపాలనలో కేసీఆర్ గారు ప్రజల నుంచి అంత మద్దతును కూడగట్టగలిగారు. ఎక్కడ చూసినా కేసీఆరే మళ్ళీ రావాలి అనే మాట వినబడతాను. ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చిన మన పార్టీకే మన ఓటు నినాదం ప్రజల్లో బాగా హత్తుకుపోయింది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మనదే గెలుపు అని మాట్లాడుతున్నారు. సాధారణంగా మీ పార్టీకే వేస్తాం పోనీ అంటారు వెళ్ళినప్పుడు, కానీ ఇక్కడ మన పార్టీ గెలుస్తుంది, మనదే మెజారిటీ, ఇది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. సో కాబట్టి మాకు ప్రచారంలో రాత్రి పగలు తిరిగినా రోజుకు 18 గంటలు 20 గంటలు పనిచేసినా అలసట కనబడతలేదు. అయితే మీ ప్రత్యర్థి రామిరెడ్డి దామోదర్ రెడ్డి నుండి ఎటువంటి పోటీ ఉండదని మీరు అనుకుంటున్నారా? ఎస్పెషల్లీ ఇప్పుడు మహాకూటమి అన్ని పార్టీలు కలిసాయి, అన్ని పార్టీలు బలోపేతం అవుతున్నాయి అని మీరు అనుకోవట్లేదా? ఏమాత్రం అవకాశం లేదండి. ఎందుకంటే దామోదర్ రెడ్డి గారు 2009 నుంచి 14 వరకు శాసనసభ్యులు. ఇక్కడ 2014లో ప్రజలు ఆయనను ఎప్పుడు వదులుకుందామా అని చెప్పి ఎదురు చూసిన పద్ధతుల్లో ఉన్నారు. ఆ రోజే నన్ను ఇక్కడ గెలిపించినారు. ఆయన వదులుకోవాలనే ఉద్దేశంతో నన్ను గెలిపించినారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో నేను ప్రజలు నచ్చిన విధంగా, ప్రజలు మెచ్చే విధంగానే పనిచేస్తున్నాను. ఇక 2014లో నేను సూర్యాపేట ప్రజలకు ఏం మేనిఫెస్టో ఇచ్చినో దాన్ని పూర్తిగా అమలు చేసినాను. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోతో పాటు నేను సూర్యాపేట నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో ఇచ్చాను. కొన్ని అంశాలు ప్రస్తావించిన ఈ సూర్యాపేటకు సంబంధించిన అవన్నీ కూడా పూర్తి చేసినాను. సో కాబట్టి ఇక్కడ ఒక విషయం ఆడుకోవాలి సార్. 2014లో మీ గెలుపు అంటే అప్పట్లో విపరీతమైన సెంటిమెంట్ ఉంది, తెలంగాణ సెంటిమెంట్. అది ఒక కారణం కాదంటారా? వ్యక్తిగతంగా మీ గెలుపు అని మీరు ఎలా దానికి ఇది చెప్పుకుంటారు మీ గురించి మీరు? తప్పకుండా సెంటిమెంట్ ఉంది. ఆనాడు దామోరెడ్డిని ఓడించాలన్న పట్టుదల కూడా ప్రజల్లో ఉంది. అయితే ఇప్పుడు ఆ సెంటిమెంటు అలాగే కొనసాగుతుంది. పైగా దామోదర్ రెడ్డి పరిపాలనకు భిన్నంగా ప్రజలు నా నుంచి ఏదైతే కోరుకున్నారో ఒక శాంతియుతమైన పరిపాలన కావాలి అని, ఆ శాంతియుతమైన వాతావరణాన్ని సూర్యాపేట ప్రజలకు నేను అందించగలిగినాను. 4.5 సంవత్సరాల కాలంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా, ఎటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు లేకుండా, ఎటువంటి ఆక్రమణ లేకుండా, ఇంకా వాళ్ళ ప్రభుత్వ హయాంలో దౌర్జన్యంగా ప్రజలు ఏమైతే ఆక్రమించారో వాటినే మళ్ళీ తిరిగి అసలైన వాళ్ళకి అందించి వాళ్ళకి ఇల్లు కట్టుకునేటటువంటి సాయం చేసినాం. సో ఇవాళ నేను వచ్చిన తర్వాత వాళ్ళకి అనుకున్న పద్ధతి ప్రకారం జిల్లా తీసుకొచ్చిన, సూర్యాపేట జిల్లా చేసిన, మూసి మురికినీళ్ళ పీడ ఉండే మాకు ఈ సూర్యాపేటకు. హైదరాబాద్ వచ్చే మూసి మురికినీళ్ళను సూర్యాపేట ప్రజలు మంచినీళ్ళుగా తాగిన 30 ఏళ్ళు. దాని పీడ వదిలించి స్వచ్ఛమైన కృష్ణా జలాలు తెస్తా అని చెప్పిన మాట ప్రకారం ఇచ్చినాం. పైగా అదనంగా సూర్యాపేట ప్రజలకు వచ్చిన వరం కేసీఆర్ గారి నుంచి మెడికల్ కాలేజ్. సరే ఇక రోడ్లు సరే దాదాపు పట్టణము గ్రామీణ ప్రాంతాలు కలిస్తే దాదాపు 700 కోట్ల రూపాయల రోడ్లు వేసుకొచ్చినాం. ఇట్లా సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాం. సో ఇప్పుడు నన్ను కాదని మళ్ళీ దామోదర్ గారిని తెచ్చుకోవాల్సిన అవసరం ప్రజలకి ఏం లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.